ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ఇవాల్టికి 12 రోజులుగా కొనసాగుతున్నాయి. అయినా ఇంతవరకు అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభించలేదు. టన్నెల్లో నీరు ఎక్కువగా ఊరడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. బురద, మట్టిని తొలగిస్తున్నా తిరిగి పేరుకుపోతున్నాయి. దీంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. నిన్న ఒక కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చింది. పైకప్పు కూలిన ప్రదేశంలో ధ్వంసమైన కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు ఇవాళ పూర్తయ్యే అవకాశం ఉంది. 2 కన్వేయర్ బెల్టులు పూర్తి స్థాయిలో పనిచేస్తే మట్టి, బురద, టన్నెల్ బోరింగ్ మెషిన్ భాగాలను బయటికి తీసుకురావడం సులభమవుతుంది. సొరంగం చివరి 300 మీటర్ల ప్రాంతం నుంచి మట్టిని కన్వేయర్ బెల్ట్ వరకు తరలించాల్సి ఉంది. మధ్యలో టీబీఎం అడ్డుగా ఉండడం మట్టి తరలింపునకు ఇబ్బందిగా మారింది. టీబీఎంను ఇప్పటికే ప్లాస్మా కట్టర్లతో ముక్కలుగా చేసి లోకో రైలు ద్వారా వెలుపలకు తరలించనున్నారు. సొరంగం కూలిన సమయంలో పడిపోయిన సిమెంట్ సెగ్మెంట్లు కూడా సహాయక చర్యలకు అడ్డుగా మారాయి. ఈ సెగ్మెంట్లు టీబీఎంను తొలగిస్తే సొరంగంలోకి జేసీబీలను పంపించి మట్టిని తోడిస్తారు. ఇక కార్మికుల జాడ కూడా సవాల్గా మారింది. 12 రోజులవుతున్నా ఇంతవరకు వారిని గుర్తించలేదు. నిన్న మరోసారి జాగిలంతో అన్వేషించినా ఎలాంటి ఫలితం లేదు. కార్మికులు ఉన్నారని భావిస్తున్న చోట 6 మీటర్ల ఎత్తున మట్టి పేరుకుపోయింది. దీంతో వారిని గుర్తించడం జాగిలానికి కూడా కుదరడం లేదు. ఇక పరిశోధక సంస్థలు జీపీఆర్ సాయంతో 5 అనుమానిత ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేపట్టాయి. 2 చోట్ల కార్మికుల జాడ లేదు. మిగిలిన 3 చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక చోట కుళ్ళిన వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు.